सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। डोलायां चल डोलायां भर डोलायां, डोलायां चल डोलायां भर डोलायां, डोलायां चल डोलायां भर डोलायां, डोलायां चल डोलायां हर डोलायां। मीन कुमवराहा मृगपति अवतार, मीन कुमवराहा मृगपति अवतार, दानवार गुणशौर्य धरणी धर मारु जनक डोलायां चल डोलायां हर डोलायां। वामन राम राम वर कृष्ण अवतार, वामन राम राम वर कृष्ण अवतार, तारा श्यामलांग रंग रंग, श्यामलांग रंग रंग सामज भरद मुरारण डोलाया चल डोलाया भर डोलाया। दारुण बुद्ध कलिकी दशविध अवतार, दारुण बुद्ध कलिकी दशविध अवतार, दारुण बुद्ध कलिकी दशविध अवतार, शील पाणे गोसमाणे श्री वेंकटगिरि कूट निलय, शील पाणे गोसमाणे श्री वेंकटगिरि कूट निलय, डोलाया चल डोलाया हर डोलाया हर डोलाया। విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా, విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా, విసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, విన్నానులే ప్రియా. ఎదను దాచిన మౌన వీణ కదలి మ్రోగెనులే, ఎదను దాచిన మౌన వీణ కదలి మ్రోగెనులే, ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే, ఒదిగి ఉన్నావులే. విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా, విసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, విన్నానులే ప్రియా.
ఒక వేయి రేకుల రవిందము వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల రవిందము కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిల్లు మనకి పరిణయమౌనులే పరిణయమౌనులే విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా నిసిని వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే విన్నానులే ప్రియా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా బృందావనిలో నందకిశోరుడు బృందావనిలో నందకిశోరుడు అందముగా దీపించే లీలా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా కృష్ణుని మోహన గీతికి మురళీ కృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే పరవశమైనవి లోకములే విరబూసినవి పొన్నలు పొగడలు విరబూసినవి పొన్నలు పొగడలు పరిమళ మెగసెను మలయా నిలముల సోలెను యమునా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా
వయ్యారి హరికి హరికి నడుమ వయ్యారి హరికి హరికి నడుమ వయ్యారి తానొకడైనా తానొకడైనా తలకొక రూపై తానొకడైనా తలకొక రూపై మనసులు దోచే రాధా మాధవ కేళి నటన చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు పొదవేమున్నది ఊంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే ఊంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది నా మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది తీరని కోరికలు రింపంగా కోరగంట నన్ను చూస్తూ ఉంటే తీరని కోరికలు రింపంగా కోరగంట నన్ను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులో చిందులు త్రొక్కి చిలిపి నవ్వులో చిందులు త్రొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నును సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఎదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది మాటల్లో మో మాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి మాటల్లో మో మాటం నిలిపి రాగం
చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పూలా ఉంచాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పూలా ఉంచాలి దీపం మరి మరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం ప్రతి మనిషి నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి
పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా, వద్దురా కన్నయ్యా, ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా, అయ్యా, వద్దురా కన్నయ్యా. పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ, పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ, పసి పాపలను పూచి పట్టుకెళ్ళే వేళ, పసి పాపలను పూచి పట్టుకెళ్ళే వేళ, వద్దురా కన్నయ్యా, ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా, అయ్యా, వద్దురా కన్నయ్యా.
ఉన్నది నివురుగప్పు నిప్పువలే దాగి ఉన్నది స్వర్గ నరక లోకాలకు మధ్యనున్నది సాటి లేనిది సత్యమనే ముత్యమది చక్కనిది చక్కనిది దక్కనిది ఒక్కటున్నది నీ డబ్బులకు ససేమిరా లొంగనన్నది ఓ కొమ్మనన్నది సూర్యుడు కురిసే బంగారు నీరు తిరిసి బురకేసేడు మావి గుబురు ఆ చింత సిగురు ఆయనక పిలిసేటి ఏరు పదవే పదవే పిలిసే పచ్చన్ని బీడు కదిలి గొర్రెల బారు ఎండల్లో వానల్లో చీకట్లో ఎన్నెల్లో మా వెంట ఉండి మాకు కాకుండి కరుణించి మమ్మేలగా తల్లి గిరి నుంచి దిగి వస్తేవా తల్లి గిరి నుంచి దిగి వస్తేవా నెమ్మదిగా పిల్లగాలి నల్లమలల పిల్లగాలి పూతకు చింతల సిగురుంది పూతకు మామిడి పువ్వుంది లేత చింత సిగురల్లే కోతకొచ్చిన వయసు పూత మావి పువ్వల్లే పూతకొచ్చిన పడుసు నమస్కారం గురు. ఏం పెద్ద మనిషివయ్యా, బుద్ధి లేదు. ఆగండి ఒక్క నిమిషం. ఏమే చదువుకున్నా బుద్ధి లేదు? పెద్ద మనిషిని బయట అలా నిలబెట్టి మాట్లాడతావా? వెళ్ళి కాఫీ పెట్టరా. రండి సార్. రాను. అదేమిటి సార్, పాపం మొన్ననే ఆపరేషన్ చేయించుకున్నారు. నిలబడితే కాళ్ళకు ప్రమాదం, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అవును బాబోయ్. రండి రండి మెల్లిగా. ఏమిటి సార్, ఆపరేషన్ చేయించుకుని మరీ ఇలా అయిపోయారు? ఏనుగులాగా ఉండేవారు, అసలు ముఖం ఎలా ఉండేది? నీ మాటల్లో పట్టానికి నేను పిచ్చివాడు అనుకున్నావుటయ్యా. అద్దయ్యా 3 నెలల అద్దె మర్యాదగా ఇస్తావా? లేత ఖాళీ. ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు? పాపం అసలే మీకు బ్లడ్ ప్రెషర్, పొరపాటున గుండె నొప్పి వచ్చింది అనుకోండి, ఫినిష్. కూర్చోండి సార్. అసలు ఈ హార్ట్ అటాక్ ఉంది చూడండి, గుండె నొప్పి మహా డేంజర్ గురు. సిగరెట్ ఉందా? ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు టపా 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 ఆకులు రన్నట్టు అలిపోతున్నారు. అగ్గిపెట్టి ఉందా? మన షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ గారు లేరు? వెంకటరామయ్య గారు గురు. పాపం రాత్రి అయినా పోయారా? హార్ట్ అటాక్ మీడియాగా. ఇది ఎప్పుడో నా కొంప కూడా ముంచెట్టుందండి. ముంచినా ముంచుద్దు గురు. దీనికి ముందు ఏంటంటే అన్నట్టు మీరు అమరుగా వాడాలనుకుంటున్నారు కదా? అవునండి. మీకేం అభ్యంతరం లేకపోతే మీ చేయను ఒకసారి చూస్తాను. దానికేం తప్పకుండా చూడండి. ఇల్లు ఎవరి పేరునుంది? నా పేరునేనండి. ఓనర్ ఎవరు? నేనేనండి. మీరే? నేనే. మీరే
అవును. ఆ? మరి 6 నెలల్లో నువ్వు పోతావు గురు. నిజమా? పాపం చెయ్యాలా చెప్తోంది. ఎలాగండి? ఆ? అవును, బాగా ఎక్కడ తవ్వేవోయ్? మూలలో. ఏ మూలలో? దక్షిణమా? దక్షిణం. దక్షిణం దక్షిణం. దక్షిణం దక్షిణమే. అక్కడ ఉందో ఆ విషయం. దానికి శాంతి చేయాలి. ఆ, ఓ పని చెయ్యి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. ఆ? నీ వెనకాలే నేను వచ్చేస్తాను. ఆ, నీ ఇంట్లో అన్నీ చూస్తాను. ఆ. శాస్త్రయుక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేసేస్తాను. త్వరగా వస్తారుగా? నీ బండి అప్పుడు నాకు వేరే పనే ఉందా? ఆ. ఓ 10 రూపాయలున్నాయా? ఎందుకు? ఎందుకేమిటో వితౌట్ మనీ తిరుగుతావు పని. అడ్వాన్స్ 20 రూపాయలు నోటు ఉంది. ఉంటే అవుతుంది. ఇప్పుడు పూజకు మొత్తం టోటల్గా 180 అవుతుందో, అంటే 180 రూపాయలు. ఈ 20 రూపాయలు పోతే ఇంకా ఎంత మిగులుతుంది? 160. ఆ 160 రూపాయలు నువ్వు నాకు బాగ్యా అనమాట. ఆ? మీ ఇంటికి పోయి తీసుకుంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది రాబోయ్. ఏమాయ్, నేను చూస్తే ఇలాగే నడిచి వెళ్ళేటట్టు కనిపిస్తున్నావు. కాస్త ఎక్స్ట్రా ఎక్కువ వెళ్ళి అసలే గుండె నొప్పి. గుండె ఆపేస్తున్నాను. అది కరెక్ట్ గుండె. ఏమండి ఆ, ఆయన ఏరి వెళ్ళిపోతున్నారు. మరి కాఫీ? కాఫీ మన తాగుతాం. ఇదిగో నీ కాఫీ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఏమైనా నారాయణ ఇట్రా. ఏం బాబు? ఏమిటో ఇది? నేను నీకు బాకీ ఉన్నాను, నువ్వు అడగవు, నా దగ్గర తీసుకో. తమలాడి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడ పెద్ద బాబు? పోయేది పెద్దల దగ్గర డబ్బేనో. 20 రూపాయలు తీసుకో. 16 రూపాయలే బాబు. అదేమిటో ఆ 4 రూపాయలు పెట్టి నీ పిల్లలు లేరు కదా, ఓ పంచి గేదెలు ఉన్నాయి కదా, వాటికి బ్రహ్మాండాన్ని గట్టుకుని వేసి. వస్తా బాబు. ఇదో మాట. అవును, నీ గేదెని ఎవరో బందుల దొడ్లో పెట్టించారని విన్నా, నిజమేనటో? అవును బాబు. 200 రూపాయలు కట్టాలంటున్నారు బాబు. 200? అవును బాబు. 200? అవును బాబు. ఓ 50 రూపాయలు ఇస్తాను, నడిపిస్తాను. అంతకంటేనా బాబు? ఇలా ఇవ్వ, నేను లెక్క పెడతాను. పడుకో. ఓ రూపాయి ఎక్కువ ఉందో ఉంచుకుంటాను, బస్ ఖర్చులకి వాడికి పనికి వస్తుంది. ఇదిగో సాయంకాలం సరిగ్గా 5 గంటల అయ్యేసరికి నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయో. సరే బాబు. ఇదిగో దునుపలు దొరుకుతాయా? దొరుకుతాయి, నాకు తెలుసు. మా ఆవిడ చాలా ఇష్టం. సాయంకాలం పెట్టరా. టికెట్ దొరుకుతున్నాయన్నారుగా? అదే నిన్నే రిజర్వ్ అయిపోయినట. చాలండి, మీరు ఎప్పుడు టైంకి వచ్చారో నన్ను ఎప్పుడు టైం సినిమా తీసుకెళ్లారు. ఈశ్వరరావు. అరే ఆచారి నువ్వా? నేనేరా. ఏమిటో చాలా కలుసుకున్నావు. అదేమిటి మనిషి మారిపోయా, రూపం మారిపోయింది, పర్సనాలిటీ హీరోలాగా తయారైంది. నువ్వు మాత్రం మారలేదేంటి? ఎవరు వైఫా? మ్యారేజ్ మ్యారేజ్ అబ్బో. ఏది కొంచెం దగ్గరికి రావా? దగ్గర అలా రాధాకృష్ణుల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణలాగా భార్యాభర్తల్లాగా ఉన్నారా? అవునో ఇంత పెళ్లి చేసుకున్నావు, మరి శుభలాగైనా పంపించలేదేమిటా? నువ్వు చేసుకున్నట్టులాగా పంపించావేంటి? నేను శుభలాగలు వేయించలేదా? ఏ మాది రిజిస్టర్ మ్యారేజీ, పైగా ఇంటర్ కాస్ట్ మ్యారేజీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చాలా నీ పేరేమిటమ్మా? జయలక్ష్మణయ్య గారు. జయలక్ష్మి. ఫినిష్. ఎందుకు? ఎందుకేమిటో జయలక్ష్మి 200 ఉన్నాయి. మీ ఇద్దరికి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నట్టు చాలా మర్చాను. నా మిస్సెస్ మేరీ. నమస్కారం అండి. నమస్కారం. మిస్టర్ ఈశ్వరరావు. ఇద్దరు మగవాళ్ళ తాలూకు ఇద్దరు ఆడవాళ్ళు ఎప్పుడైనా కలిశారనుకో, వాళ్ళని వెంటనే పరిచయం చేసేయాలి. చేసేసామనుకో మన పని ఫినిష్ అంతే. కరెక్ట్. సిగరెట్ ఉందా? అలవాట్లేదుగా? ఇంకా లేదు. ఇంకా నువ్వేం బాగుపడతావురా? నా సిగరెట్ తీసుకోవాలనుకున్నాను. కర్మ. అరే ఏమిటో ఇవన్నీ నువ్వు? శాంపుల్స్. అవును, ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావా? ఏ ఉద్యోగం? టైపిస్ట్. టైప్ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావా? మా ఆవిడ. మీ ఆవిడ నేర్చుకుంటే నువ్వెట్ట చేస్తున్నావు? ఉద్యోగం చేస్తుంది నేను కుదరాడు. మరి మా ఆవిడే. మరి నువ్వేం చేస్తున్నట్టు? ప్రస్తుతం మా ఆవిడకి పిఏగా చేస్తున్నాను. అంటే ఖాళీ అన్నమాట. ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకే బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను, బ్రహ్మాండంగా కష్టపడుతున్నాను, ఇంటి వాళ్ళని కూడా దగ్గర నేనే చూసుకుంటున్నాను, మా ఆవిడని సుఖపెడుతున్నాను, నేను సుఖపడుతున్నాను. ఎందుకంటే మగా ఈ ప్రపంచంలో ఎవడన్నాడు చెప్పను బాయ్. ఏం మేరే? నిజమన్నయ్య గారు. పిల్లలా? ఒకడు పుట్టాడు, వాడిని మా పెదనాన్నగారికి ఇచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొకడు పుట్టాడు, వాడిని మా తాతగారికి ఇచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ మరొకడు పుట్టాడు, వాడిని దాని తాతగారికి ఇచ్చేసాను. ఈ నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు, ఇంకో 7 నెలల్లో ఇంకోటి పుడతాడు. నీకైనా కావాలా? 7 నెలల తర్వాత చూద్దాంలే. 7 months నీకే రిజర్వ్డ్. ఓకే. ఈ మధ్యన టికెట్లు దొరకలేదా? లేటుగా వస్తే ఎక్కడ దొరుకుతాయి? హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. హౌస్ఫుల్. అయ్యో పిచ్చిదానా, ఇవన్నీ ఒకటి భోగసమ్మా. ఈ హౌస్ఫుల్ బోర్డులని నాలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనుషులు వస్తే తీసుకోవడం వారేయాల్సిందే. ఎందుకంటే మనకు 4 టికెట్లు కావాలి.
ఫస్ట్ క్లాస్ 350 350 350 350 350 4 350లు 14 రూపీస్ 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 రాకున్నాను తీసుకురా అక్కర్లేదు. తీసుకో పర్లేదు అక్కర్లేదు. తీసుకో హారడు, తీసుకో హారడు. ఏం పర్లేదు తీసుకో. మరీ బరాబర్ తీసుకోరా, చేస్తున్నావు. నిజంగా వీడు చదువుకునే రోజుల నుంచి ఇంతే మరి నా చేత నయా పైసలు ఖర్చు పెట్టినవాడు వెదవా వెదవ అని చెప్పేసి అమ్మా వీడిని వెదవ అంటున్నావు నేమనుకోకు ఈ వెదవని వెదవ అంటూ నాకు వెదవ నమస్కారం మేనేజర్ గారు. నేను మేనేజర్ని కాదండి. నాకు తెలుసులే అబ్బాయ్ నువ్వు ఎప్పటికైనా సరే మేనేజరు కావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓ 4 టికెట్లు ఎవరా రా రా అంటే తప్పు కదరా బాబు రా అంటే ఆశీర్వచనం నేను పెద్దవాడిని నువ్వు చిన్నవాడివి నువ్వు ఎప్పటికైనా సరే పెద్ద మేనేజర్ అయి ఈ థియేటర్ని ఏలేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను 350 4 టికెట్స్ రా లేవు సార్ హౌస్ఫుల్ అయింది. నీ బాబా చూడరా ఉంటాయి చూడు లేవండి. ఏం చేయలేరా చూడు ఏమిటండి మర్యాదగా చూస్తుంటే మరి నెత్తి మీదకి ఎత్తుకున్నారు. ఎందుకురా బాబు కోపడతావు డబ్బులు ఇస్తాను ఎఫెస్ కాదు లేవండి. నేనెవరినో తెలుసుంటే నువ్వు ఆ మాట అనవరా ఇంతకీ ఎవరండి మీరు? ఈ హాల్ మేనేజర్ లేడు ఎవరు సచిన్ గారా? వాడు నేను సాక్షాత్తు క్లాస్మేట్స్ రా అలాగా? వేధవ వాడు నేను కూడాను చిన్నప్పుడు కలిసి బ్రహ్మాండంగా తిరిగేవాడంలే వాడు చిన్నప్పుడు వేధవది మాత్రం గోచి కూడా పెట్టుకుని ఇలా ఇలా పరిగెత్తుకుంటూ రోడ్లు ఎవరో మీకోసం వచ్చారు. ఎవరయ్యా నువ్వు మేనేజర్. మేనేజర్ అవునండి. మేనేజర్ అవునండి. ఈ హాల్కి అవును. అయితే వాడు మారిపోయాడు అనమాట ఈ హాల్ కట్టినప్పటి నుంచి నేనేనయ్యా మేనేజర్ని. అయితే హాల్ మారిపోయిందన్నమాట ఏది మారిపోతే మనకెందుకు కానీ గురు 4 టికెట్స్ కొట్టించవాయ్ వాయ్ అంటే ఏం తప్పు కాదు వాయ్ మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట దండం పెట్టి మరి మాడతాను 4 టికెట్స్ కొట్టి అలా చేయదు. నోరు మూసుకుని వెళ్ళిపోతాను 4 టికెట్స్ ఇప్పించేసి మాడకుండా ఫస్ట్ మర్యాదగా బయటికి వెళ్తావా? లేకపోతే 4 టికెట్స్ ఇప్పించాను మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను కానీ లేదండి, మీరు బయటికి పోతుంది బాబు, దయచేసి ముందు. ఖాళీ లేకపోతే కింద కూర్చుంటాను గురు బాబా దండం పెడతాను పోతుంది మీకు కాదు. ముందు మీరు బయటికి వెళ్తారా లేకపోతే గేట్ పెట్టారా? వెళ్ళిపోతాను గెంటించే వరకు మాత్రం రావద్దు నేను పెద్ద మనిషిని మర్యాద 4 టికెట్స్ ఇప్పించాను బయటికి వెళ్ళండి. నో స్పేస్ వెళ్ళండి. అవును సుబ్బారావు గారు అబ్బాయి కదరా అబ్బాయి అబ్బా ఎవరబ్బాయి అయితే మీకు ఎందుకండి? వెళ్ళండి బాబు. ఉండండి మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా కాలేదు. లేదు ఉండండి చెప్తా అబ్బా అబ్బా ఏం జాతకం అండి నిజంగా మీకు 5 లక్షలతోటి బ్రహ్మాండమైన ఒకే ఒక అమ్మాయిన సంబంధం రాబోతుంది గురు అదృష్ట జాతకం ఎప్పుడు వస్తుంది తొందరపడద్దు సర్వేశ్వరుడు నీకు అన్ని విధాలా కాపాడతాడు చూడుకుని చిన్నప్పుడు నాటకాలు అవి వేస్తుండేవాడు నువ్వు వేసేవాడు నాకు తెలుసు నీ ఫేసే చెప్తుంది ఏదో ఒక రోజు నీ బ్రహ్మాండంగా నువ్వు సినిమాలో బ్రహ్మాండంగా హీరో అయిపోతావురా షూర్ 4 టికెట్స్ 350 బయట మాట ఇచ్చాను బాగుంటుంది ఆడాలి ముందు మాట బాబు బాబు నువ్వు మాత్రం చెప్పు దయచేసి అలాగే ఇగో యశ్వరరావు జయలక్ష్మి ఏమయ్య మేరీ రండి కొట్టేసేసాడు రండి బాబు 4 టికెట్స్ 350 నువ్వు అడ్జస్ట్ 14 రూపీస్ ఏమండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను తలుపు వేసుకోండి. ఏమయ్య మాట నేను సాయంకాలం 5 గంటలకి నేను రిసీవ్ చేసుకోవడం మీ ఆఫీస్కి రాలేను ఏ నాకు బిట్వీన్ 4 and 5 పెద్ద కోపంలో ఉపన్యాసం కూడా ఉంది అది మాట్లాడేసి ఎగ్జిబిషన్ దగ్గరికి వస్తాను నువ్వు ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసావంటే ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చు అలాగే ఇక మాట చాలా ఉంది బస్ 10 రూపాయలు రిక్షాలో వెళ్ళొచ్చు పావులా ఉందనుకో నీ పువ్వులు కూడా తేవచ్చు ఇదంతా ఎందుకు రూపాయి తీసుకెళ్ళండి పావులా మిగిలిపోతుంది మరి సిగరెట్లు కొనుక్కోండి ఇక మాట ఇదంతా ఎందుకు కానీ ఆ పర్సులు అయితే ఈ రూపాయి తీసుకెళ్ళి బస్ ఖర్చులు వాడి పనికి వస్తుంది అదే పర్సు కోట్ల మీద వచ్చాను చెప్పాను కదా అవును నువ్వు కూడా వచ్చేకూడదు పర్లేదు రావాలి బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ మన లైవ్ చూస్తానండి రా బాబు ఎంత 50 ఎనిమిది ఇక్కడ అవునండి 50 మరి 50 150 150 అవును అదేగా ఉంటాయి ఇస్తారు పర్లేదు నీకు చిన్నప్పటికీ వెళ్ళబోతే పోయింది కదా చచ్చిపోయినావు ఇక చూడగా పెట్టేది రా 50 ఎనిమిది వరకు అక్కడ నేను దగ్గర ఇచ్చే ఉండు ఏ బాబు లైన్లో నిలబండి లైన్లో లేకపోతే అందరికీ కష్టం టికెట్ తీసుకున్న వాడికి కష్టం ఇచ్చేవాడికి కష్టం కొంచెం లైన్లో నిలబండి లైన్ బాబా 3 టికెట్లు అను నువ్వు అబ్బాయి కదా అదే అప్పారావు గారు అబ్బాయినండి అప్పారావు మర్చిపోయినాయా ఏంటి మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా పాపం నిజంగా చాలా మంచివాడు 3 టికెట్లు ఎంతసేపు నిలబెడతారు అలాగే ఒక్కొక్క టికెట్స్ పంపించు బాబు తీసుకోండి టేలు తీసుకోండి రండి ఇక టేలు తీసుకున్నామా మీరు కూడా తీసుకోండి పర్లేదు అది జయంతి మీరు ఐదుగురు ఎలా తిరుగుతున్నారు
దాని మీద ఎక్కితే ఏమవుతుందో తెలుసా, అది గిర్రం తిరుగుతూ ఉంటుంది, దాంతోపాటు మనం గిర్రం తిరుగుతుంటాం, దాంతోపాటు ఊరు కూడా గిర్రం తిరుగుతూ ఉంటుందా. నాకు ఎక్కాలని ఉంది దాని మీద. కుదుకెళ్ళే కసిపకి వాళ్ళు ఇంకా దగ్గరే మరి, ఇప్పుడే కదా ఎక్కింది, వాళ్ళ దగ్గర వీడేమో టిఫిన్ తేడా. బ్రహ్మాండం. ఓం విఘ్నేశ్వరాయ నమః. డాక్టర్ గారు స్వీట్ తినదని చెప్పారుగా. డాక్టర్ గారికి షుగర్ కంప్లైంట్, అందుకని చెప్పి ఆయన ఎవరికైనా సరే ఊర్చుకోలేడు, ఆయన అయిపోయింది. ఇంకో సీట్ కొట్టవా. కొంప తీసి నేను హాస్పిటల్లో చేరాలా ఏమిటో, చాలా పనులు ఉన్నాయి, ఈరోజు కుదరదే. మధ్యాహ్నం వచ్చి సుబ్రాజు గారింటోనేమో వాస్తు చూస్తానని చెప్పాను, సాయంకాలం ఏమో చిన్న గోపురంలో ఉపన్యాసం చెప్తానని చెప్పాను. హాస్పిటల్లో ఎవరు చేరమన్నారా? ఏదో సలహా చెప్పమంటుంటారు. సిగరెట్ ఉందా అన్నట్టు నీకు అలవాట్లేదు కదా. ఓ పని చేస్తే ఎలా ఉంటుందో ఇప్పాడో రాదు. సపోజ్ నేను బాగుపడ్డాను, హాస్పిటల్ నుంచి వచ్చేసాను అని మీ ఆవిడకి నేనే స్వయంగా ఫోన్ చేశాను అనుకో. అబ్బా అబ్బా అబ్బా, ఏం బ్రెయిన్ రా బాబు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని స్నేహితుడు స్నేహితుడే కాదు. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. అమ్మాయి రూపాయి ఉందా? ఫోన్ 5 రూపాయలు ఉందే. 5 రూపాయలు ఉన్నాయా? ఓ పని చేస్తే ఎలా ఉంటుందో. ఏమిటి? అర్జెంట్ కదా ఇది. అవును. సపోజ్ నేను ట్యాక్సీలో వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసాను అనుకో, సరిగ్గా సరిపోతుంది. మరి నా గడ్డం? గడ్డం ఏముందో, నేను ఎలాగూ చేసుకుంటాను కదా, నా తర్వాత నీకు చేసేస్తాను. ఫినిష్. ఏమండి? నమస్కారం అండి. ఆచార్య. ఏమండి ఏం వచ్చారు? మళ్ళీ ఇంకో కొత్త యాక్సిడెంట్ ఏమైనా సృష్టించారా? ఎందుకండి అబద్ధాలు బ్రతుకు? ఆగండి ఆగండి, ఒక్క మాట. కోపంగా ఉన్నారా? కోపంగా ఉంటే వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తాను. ఫినిష్. తగ్గిపోయింది తెలుసు, నాకు తెలుసు. మీ కోపం జస్ట్ నిమిషాలు అంతే. సత్యభావం టైపు. సత్యబావా? సత్యభావకి ఏమండి, గోల్డ్ బంగారం. అసలు సత్యభావం లేకుండా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడండి? వితౌట్ సత్యభావం దెర్ ఇస్ నో కృష్ణ. అబ్బా ఏం ఫేస్ అండి ఇది. కొంచెం చెప్పండి, ఏమి కలండి, కొంచెం పైకెత్తండి. ఫినిష్. ఏమిటండి ఫినిష్? మీ ముఖం ఏం లేదండి, ఉన్నదంతా ఇదిగా ఈ మత్త, సారీ ఈ మత్తలో ఉందండి. లక్ష్మికెళ మీకు జోస్యం వచ్చా? ఏమో కుర్చీ ఊడబట్టరావా? కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోవా, నాకు కుర్చీ వస్తుంది. నవ్వండి బాగా. ఫినిష్. ఏమిటండి? ఏముంది, ఏమన్నావా? ఈశ్వరరావు ఉన్నాడా? అంతా ఒకే చోట చదువుకున్నాం. ఈశ్వరరావు ఉద్యోగం వచ్చింది, మాకు లేదు. ఎందుకని? మిమ్మల్ని వెళ్ళి చేసుకున్నాడు. ఫినిష్. అంతా లక్. ఎక్కడుంది? నీ ముఖంలో ఉంది. ఏమాయ్ ఒక కాఫీ పెట్టి పెట్టావు, షుగర్ తక్కువ. నాకు కాఫీ పట్టరా? ఏమాయ్ ఎలా కాఫీ చేస్తున్నావా? బుద్ధి లేదు. ఆర్ఎక్స్ పెట్టావా, ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నాకు ఆర్ఎక్స్ పెట్టరా, ఆరోగ్యం వాడైపోతుంది. చేయదమ్మా. ఇది చాలా సున్నితమైన మనసు, అవునా? ఎవరైనా అబద్ధం చెప్పారనుకో, కోపం వచ్చేస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. ఎవరైనా బాధపడిపోతున్నారనుకో, నువ్వు బాధపడిపోతావు. ఎవరైనా ఏడుస్తున్నారనుకో, నువ్వు ఏడ్చేస్తావు. ఎవరైనా నవ్వుతున్నారనుకో, నువ్వు నవ్వేస్తావు. అవునా? ఫినిష్. సావిత్రి టైపు. సావిత్ర? సావిత్రిగా అమ్మా. సావిత్రి లేకపోతే సత్యవంతుడు ఎక్కున్నాడు. వితౌట్ సావిత్రి దరిద్ర సత్యవంతుడు. అలాగే వితౌట్ నువ్వు ఎవడన్నా పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి. వితౌట్ జయలక్ష్మి దరిద్రం ఈశ్వరరావు. ఫినిష్. ఇప్పుడు పుట్టే యోగం ఉంది. నిజమా అన్నయ్య గారు? 1 2 2 3 పుబ్బా కార్తీ చలాయ్. సరిగ్గా 10 months 15 days 10 hours 10 minutes 10 seconds లో ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. తప్పితే అమ్మాయి పుడుతుంది. ఫోన్లేండి అన్నయ్య గారు, మీ నోటి వాక్యాన్ని అబ్బాయి పుడితే మీరేది అడిగితే అది ఇస్తాను. అదేమిటమ్మా, చెల్లాయి దగ్గర అన్నయ్య తీసుకోవడమా? అన్నయ్య చెల్లాయికి ఇస్తాడు. 10 రూపాయలు ఉన్నాయా? ఏం లేదమ్మా, దారిలో వస్తుంటే గుడి కడుతున్నారు, వాళ్ళు 10 రూపాయలు సందా ఇవ్వమని అడిగారు. నా దగ్గర 100 రూపాయలు ఉంటుంది, ఇస్తే మళ్ళీ ఇవ్వరు. దాందే ఉంది అన్నయ్య గారు, తీసుకోండి. ఇదిగో అమ్మా, 30వ తారీఖు సరిగ్గా 1 o'clock ఇచ్చేస్తాను, నువ్వు తీసుకు తీరాలి. ఏదో సార్ చెయ్యండి. చాలా ముఖ్యమైన విషయం అమ్మవు. ఈ చేత్తో ఎవరికైనా ఏదైనా ఇచ్చావనుకో, ఏదైనా పెట్టావనుకో, అది చస్తే తిరిగిరాదు, పైగా శత్రువులు అవుతారు. వస్తానమ్మా. ఈశ్వరరావు
నువ్వు వినేలా చెప్పు, నువ్వు చేసింది ఏం బాగుండలేదు. వెళ్ళిపోయిందంటే ఎన్నాడు నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావా? ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు చస్తాం అంటారా? వాళ్ళు చావరు, మనం చావాల్సిందే. కానీ ఇదిగో నీ లైఫ్లో ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో. మగవాడికి తాగుడు, జోదం, వ్యభిచారం ఎలా వ్యసనాలు, ఆడదానికి ఏడుపు, అనుమానం, బెదిరింపు ఆయుధాలు అన్నమాట. అవి పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన ఆడిని చేస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, నేను పెడతాను. అసలు ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు తిరిగి రాదో వెళ్ళి ఖచ్చితంగా తెలిసి వచ్చేస్తాను. తిని ఒక 50 తెచ్చుకున్నాయి, 50 రూపాయలు. ఎందుకు దారిగా 10 రూపాయలేగా డేటా. ఓ పని చేస్తా, 100 రూపీస్ నోట్ తీసుకెళ్తాను, మిగిలితే తీసుకొచ్చేస్తాను, నీకే ఇచ్చేస్తాను. నువ్వే ధైర్యంగా ఉండు, నువ్వేం పర్వాలేదు. ఆ భగవంతుడు నన్ను కావాలి. అన్నయ్య గారు మీరా? ఏమిటి ఇలా వచ్చారు? రండి. రాయబారానికమ్మా, ఆచార్య రాయబారం. బాగున్నావా? బాగుంటావు. శీఘ్రమేవ సుపుత్రాప్తిరస్తు. కొడుకు పుడతాడని చెప్పి 10 నెలలైంది. పుడతాడమ్మా, నువ్వు మూడుతో దెబ్బలాడబెట్టుకుని ఇల్లు విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే పిల్లలా పుడతారమ్మా. ఇదిగో ఇద్దరు సరిగ్గా కలిసి కాపురం చేయండి. 10 నెలలు అక్కర్లేదు, 10 రోజుల్లో పుడతారు. వితౌట్ భార్యాభర్త దేర్ ఆర్ నో చిల్డ్రన్. ఫినిష్. కాపురమా? ఆయనతోనా? ఆయన గురించి మీకు తెలియదు. ఆయన గురించి నీకు తెలిసింది కూడా చాలా తక్కువ అమ్మా. సర్లేండి, ఎండలో ఎందుకు కానీ లోపలికి రండి. లోపల మీ వాడున్నారా? ఇక్కడే మాట్లాడుకున్నాం. ఎండగా ఉందన్నయ్య గారు. ఎండన ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. పైగా డాక్టర్లు కూడా చెప్పారు ఒళ్ళు తగ్గిపోతుందని చెప్పేసి. సీత, కాఫీ తీసుకుంటారా అన్నయ్య గారు? కాఫీ? ఈ మధ్య కాఫీ తాగడం మానేశానమ్మా. ఈ ఊళ్ళో గవర్నమెంట్ దొరకదు అన్నయ్య గారు. కొబ్బరి చెట్లు అవి బాగానే ఉన్నట్టున్నాయి. అవును, కొబ్బరి బొండాలు నిన్నే తీయించేసాం. అదే నేను అడిగింది కొబ్బరి బొండాల గురించి కాదమ్మా, వాడేది బాగున్నట్టుంది. పోనీ మజ్జిగ తీసుకుంటారా? నేను అడిగింది మజ్జిగ గురించి కాదమ్మా, మజ్జిగ బాగానే ఉంటుంది, చాలా చేస్తుంది. సీత, ఒక గ్లాస్ మజ్జిగ తీసురా. కాస్త నిమ్మకాయ వేసి తీసుకురామ్మా. చూడమ్మా విజయలక్ష్మి. జయలక్ష్మి అన్నయ్య గారు. పేరులో ఏముందమ్మా? చూడు, వయసులో నీకంటే పెద్దవాడిని, ఏదో పదబద్ధాలు చెప్పేసేసి మీ ఇద్దరిని కలిపేద్దామని మాత్రం రాలేదు. నువ్వు ఆయన సుఖంగా ఉంటే మాకు కూడా మంచిది. ఏదో అవసరం అయితే అప్పుడప్పుడు 10 రూపాయలు అప్పుగా తీసుకెళ్ళచ్చు. అలా అని అప్పు కోసం మాత్రం రాలేదు సుమా. ఇద్దరు మంచి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే వెంటనే కట్ ఆఫ్ చేయడం నాబోటి మంచివాడి పని. అందుకే వచ్చాను. ఫినిష్. అవును, అన్నట్టు అమ్మాయిని మజ్జిగ తెమ్మని చెప్పినట్టున్నాం కదా? అవునన్నయ్య. మజ్జిగ చిక్కగా తెమ్మని చెప్పడం మర్చిపోయానమ్మా. సీత, మజ్జిగ కాస్త చిక్కగా తీసుకురావే. నిమ్మకాయ కలుపుతుందో లేదో. తెస్తుందిలేండి. ఇదిగో అమ్మా, నువ్వు ఊహించుకున్నట్టుగా ఈశ్వరరావుకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదమ్మా. ఇదిగో కనీసం ఈ సిగరెట్ హ్యాబిట్ కూడా లేదు. దీని మీద ప్రామిస్. నువ్వు నమ్ము నమ్మకపో. నీకెవరెవరో అతని గురించి ఏవేవో చెప్పేస్తున్నారో అవన్నీ నిజమని నమ్మేస్తున్నావు. అవునా? అవన్నీ శుద్ధ అబద్ధాలమ్మా. నా మాట నమ్ము. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. కాబట్టి నువ్వు వెంటనే నాతో బయలుదేరి వచ్చేసి జరిగిన ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్. అన్నయ్య గారు, ఆయన గురించి మీకేం తెలుసు? కాలేజీలో అమ్మాయిలతో తిరగడం తెలుసా? ఆయనతో పనిచేస్తున్న రాధన తీసుకుని రైళ్లలో రావడం తెలుసా, వెళ్ళడం తెలుసా? స్కూటర్ మీద దాన్ని ఎక్కించుకుని తిరగడం తెలుసా? కాలేజీలో కూర్చుని ఒకళ్ళు ఎంగిళ్ళు ఒకళ్ళు తిరగడం తెలుసా? ఏమిటి మిస్టర్ ఈశ్వరరావు ఇవన్నీ చేస్తున్నాడా? ఏదో అమాయకుళ్ళ ఏడుస్తూ నా దగ్గరికి వస్తే పాపం కదా అని చెప్పేసేసి నేను నీ దగ్గరికి వచ్చాను. నా చెల్లాయికి ఎంత అన్యాయం చేస్తున్నాడా? చూడు చెల్లాయి, ఈహ మీదట వాడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాడి 2 కాళ్ళు విరగ్గొట్టి తీసుకొచ్చి నీ 2 చేతుల్లో పెట్టాను. అన్నయ్య గారు, నా ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకున్నాను. ఆయన గురించే కదా మొన్న మా చెల్లి పెళ్లికి కూడా రావడం మానేశాను. దాంతో మా వాళ్ళ కోపం వచ్చి ఇక నీ ఇంటికే రావంటూ రాసేశారు. నేనంత ప్రేమగా చూసుకుని ఆయనే అలా అయిపోతే నేనేం కావాలన్నయ్య? అదేమిటి అన్నయ్య గారు మీరేడుస్తున్నారు? ఏమిటోనమ్మా, ఆడపిల్ల ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మజ్జిగ తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. అరకురంతా అయిందమ్మా. ఏమిటి? నిమ్మకాయ వేయలేదు. అయ్యో, పర్వాలేదు, మెజ్జిగ చేసుకుంటాం. చూడమ్మా, ఈ మజ్జిగలాగా మీ సంసారం కూడా చల్లగా ఉండాలమ్మా. వస్తాను. ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య. పూజవా? ఏం కూరమ్మా? మా ఇంట్లో కోడిగుళ్ళు చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే ఏదైనా. అవే ఏమాత్రం ఉన్నాయమ్మా గుడ్లు? 1 డజన్ ఉన్నాయి. డజను? చూడమ్మా, ఆ డజను గుడ్లును ఈ కాగితాల్లో పొట్లం కట్టి వాటిని నా సంచిలో పెట్టిస్తే పట్టుకుపోతాను. అదేమిటి అన్నయ్య గారు, మీరు గుడ్లు తింటారా? లేదు అనుభవమ్మా, మీ వదినికి ఇవన్నీ అంటే ఇష్టం. మీ వదినికి ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమై తిరాలికే వేసే. ఇదిగోమ్మా, ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, భర్తకు ఏది ఇష్టమో భార్యకి అది ఇష్టమై తీరాలమ్మా. భార్యకి ఏది ఇష్టమో భర్తకు అది ఇష్టమై తీరాలమ్మా.
నాదొకటే ప్రిన్సిపల్, భర్త ఈజ్ ఈక్వల్ టు భార్య, భార్య ఈజ్ ఈక్వల్ టు భర్త. దానికి ఆయనకి సంబంధం ఉంది. నేను చస్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేను చావాలి. నేను చస్తే దానికి ఆనందం, పరమానందం. కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడెవరికి ఆనందం? ఏంటి? ఎవరు? ఇంకెవరు? ఏ రాధ తన సావును కోరుకుంటుందని చెబుతోందో, ఏ రాధ తన చస్తే ఆనందపడిపోతుందని చెబుతోందో ఆ రాధ. ఎందుకని? ఈమె వేసిన నిందలు భరించలేక, సాటి ఆడదాని జీవితాన్ని నరకంలో తోయడం ఇష్టం లేక ఆ నరకాన్ని తనే అనుభవించింది. ఆత్మహత్య చేసుకుంది. ఫినిష్. ఏమిటి ఇది? ఏమ్మా ఇప్పుడేమంటావు? రాధ నీ చావును కోరిందా? నువ్వే రాధ చావును కోరావా? రాధ నీ బ్రతుకు నాశనం చేసిందా? చెప్పుడు మాటలు విని రాధ బ్రతుకు నువ్వే నాశనం చేసావా? చెప్పమ్మా. నువ్వు అనుకున్నట్టు రాధ నీ కాపురాన్ని కూల్చి నీ భర్తనే తన భర్తగా చేసుకోవాలనుకుంటే ఆమె చచ్చుండేది కాదు, నువ్వు బ్రతుకుండేదానివి కాదమ్మా. అర్థం లేని పిచ్చి అనుమానాలతో స్వర్గం లాంటి సంసారాన్ని నరకంగా మార్చుకున్నాం. ఓర్పు సహనం లేని ఆడది ఆడది కాదే, ఆలోచన అణకువ లేని ఆడది ఆడది కాదే. లోకంలో ఇంతమంది సంసారాలు చేస్తున్నారు. అందరి భర్తలు శ్రీరామచంద్రులా ఇళ్లలోనే పడి ఉంటున్నారా? లేరని వాళ్ళ భార్యలంతా నీలా బజారుకి ఎక్కుతున్నారా? భర్తను దూరం చేసుకుంటున్నారా? ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవాల్సింది, గుండెల్లో పెట్టుకోవాలి. మాటలతో కాదమ్మా కట్టేయాల్సింది, మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది, బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి 190 సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే, ఏమండి ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కుర్రాడికి జబ్బు చేసింది, నాకు తలనొప్పి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకింత ఆలస్యంగా వచ్చారు, దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏం సమాధానం చెప్తాడమ్మా? ఆ ఇల్లు నరకం కాక ఏమవుతుందమ్మా? అలా అని మగాడు ఏ తప్పు చేసినా, ఎలా తిరిగి వచ్చినా దానికి ఆడదే బాధ్యురాలా అంటే, అసలు ఆడదే అవకాశం ఇవ్వకపోతే మగాడు దేంతోనైనా ఎలా తిరిగి రాగలడమ్మా? అలా అని తప్పు చేసిన మగవాడిని సమర్థిస్తున్నాను మాత్రం అనుకో. నిజాన్ని తెలుసుకోవాలి, సమయం చూసి నిలదీసి అడగాలి. అతను చేసిన తప్పు అతనే తెలుసుకుని మారేటట్టుగా చెయ్యాలి. మారకపోతే మారేటంత వరకు ఓపిక పట్టాలి. ఇంటిని ఇల్లాలని కాదని బయట దేనితోనో తిరిగే మగాడు తిరిగి తిరిగి ఏదో ఒకరోజు కుక్కల ఆ ఇంటికి రాకపోడు, ఆ ఇల్లాలి చేతుకుడు తినకపోడు. అవును జయ, ఆయన చెప్పింది నిజం. దేవుడు లాంటి మనిషిని దూరం చేసుకున్నావు. నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. తిరిగి నువ్వే చక్కదిద్దుకోవాలి. ఈ జరగకముంది జాగ్రత్త పడాలి. జాగ్రత్త, ఇంకేం జాగ్రత్త? ఇప్పటికే తాగుబోతయ్యాడు, ఇప్పుడు తిరిగిపోతూ కూడా అయ్యాడు. బ్రతుకు మీద విసిగెత్తి రేపో మాపో. గారు వద్దు, ఆయన నాకు దూరం కావడానికి వీలేదు, వీలేదు. కూరిమి తమ్మునితో బంగారు బొమ్మ సీతమ్మతో, కూరిమి తమ్మునితో బంగారు బొమ్మ సీతమ్మతో, నారచీరలోని అయ్య కారడవులకే గగా, నారచీరలోని అయ్య కారడవులకే గగా. రామచంద్ర రాఘవేంద్ర రామ 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 రామభద్ర గుణగముత్రయని అయోధ్యయేర్జనంత, అశ్రుధారలోచనంత. ఏమి రామ కథ వ్యథయై సుధయై, ఏరై పొంగెడు మదిలో. ఏమి రామ కథ వ్యథయై సుధయై, ఏరై పొంగెడు మదిలో. నావైనా రేవైనా నడిపే చుక్కాని అయినా, నావైనా రేవైనా నడిపే చుక్కాని అయినా, నీవే కదా నీకు గుహుడు కావాలా గంగదాట. ఏమి రామ కథ వ్యథయై సుధయై, ఏరై పొంగెడు మదిలో.
అను తమ్ముని లాలించి అయ్య మాట పాలించి పాదుకచే మహారాజ్య భారము మోయించి శివ ఏమి రామ కథ వ్యధయై సుధయై ఏరై పొంగెడు మదిలో ఏమి రామ కథ వ్యధయై సుధయై ఏరై పొంగెడు మది